రైతు సోదరులకు శుభోదయం. నేలతల్లి కార్యక్రమానికి స్వాగతం. రైతులు ఎప్పుడూ ఆదర్శమే. ఎలాంటి స్వలాభాన్ని చూడకుండా ఆహారాన్ని పండిస్తారు, మనకి అందిస్తారు. కాబట్టి ఆ విధంగానే ఆర్ఎంపీగా వైద్య వృత్తి చేస్తూనే రైతుగా మారాడు ఒక వైద్యుడు. వ్యవసాయం మీద మక్కువతో ప్రకృతి విధానంలో సాగు చేస్తూ లాభార్జనను మాత్రము చూడకుండా స్థానిక పాఠశాలలకు, అంగన్వాడీ కేంద్రాలకు ఉచితంగా సేంద్రియ కూరగాయలను అందజేస్తూ ప్రతి ఒక్కరికి ఆదర్శంగా నిలుస్తున్న విజయనగరం జిల్లాకి చెందిన రైతు తిరుపతిరావుపై నేలతల్లి ప్రత్యేక కథనం. విజయనగరం జిల్లా గరుగుబెల్లి గ్రామానికి చెందిన తిరుపతిరావు స్వతహాగా ఆర్ఎంపీ వైద్యుడు. అటు వైద్య వృత్తితో పాటు తనకున్న కొద్దిపాటి భూమిలో వ్యవసాయం చేస్తున్నాడు. మొదట రసాయనాలతో వ్యవసాయం చేసిన తిరుపతిరావుకు వ్యవసాయం లాభసాటి కాలేదు. సేద్యం మానుకుందామా అన్న తరుణంలో ZBNF సిబ్బంది ద్వారా ప్రకృతి వ్యవసాయ ప్రాముఖ్యతను తెలుసుకొని ప్రకృతి విధానంలో సాగు చేయడం మొదలుపెట్టాడు. ఆ అనుభవాలను రైతు మాటల్లో ఇప్పుడు తెలుసుకుందాం. రసాయనాలు జల్లందే వ్యవసాయం జరగని నేటి రోజుల్లో రసాయనాలకు లేకుండా సేంద్రీయ పద్ధతిలో వ్యవసాయం చేస్తూ తనకున్న కొద్దిపాటి స్థలంలో కూడా సేంద్రీయ పద్ధతిలో వ్యవసాయం చేసి అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నాడు తిరుపతిరావు. అయితే అతను చేస్తున్న వ్యవసాయ విధానం ఏంటి, సేంద్రీయ పద్ధతిలో ఎటువంటి వ్యవసాయం సాగిస్తున్నారో ఒకసారి పరిశీలించి చూద్దాం. ఫోర్ ఇయర్స్ బ్యాక్ ఈ ఉద్దేశం పుట్టిందండి. సేంద్రీయ పద్ధతిలో వ్యవసాయం చేద్దామని. ఏంటంటే చాలా దగ్గరలో చూస్తున్నాను నేను, ఈ రాసాయనిక ఎరువులతో వాడిన తర్వాత పిల్లలు ఏంటంటే జ్ఞాపకశక్తి తగ్గిపోయి చాలా ఇబ్బంది పడుతున్నారు. పిల్లలు కూడా ఈ ఫుడ్ తీసుకున్న తర్వాత ఎక్కువ జబ్బులు కూడా మనకి కనిపిస్తున్నాయి సార్. ఇదేంటంటే దీనివల్ల ఏంటంటే ప్రతి వాళ్ళు డిస్టర్బ్ అవుతున్నారు. ప్రకృతి వ్యవసాయం చేద్దాము సేంద్రీయ పద్ధతిలోనే. దీంతో ఈ సేంద్రీయ వ్యవసాయం మాకు ZBNF అని ఒక కొత్తగా జీరో బడ్జెట్ నేషనల్ ఫార్మ్స్ అని ఒక స్టాఫ్ వచ్చారు సార్. ఇక్కడ ఈ గరీబుల్ని క్లస్టర్గా తీసుకున్నారు. వాళ్ళంటే నాకు ఈ ఆలోచనతో నేను ఫస్ట్ మ్యాంగో చేశాను సార్. చేసిన తర్వాత వాళ్ళు ఈలోపు వచ్చారు. సార్ మీరు మ్యాంగో చేశారు, బాగా క్లిక్ అయింది సార్, మీరు ఇక్కడ న్యూట్రీ గార్డెన్ చేద్దాం సార్ అంటే ఏదైనా మోడల్ ఉంటే చెప్పండి, న్యూట్రీ గార్డెన్ కంపల్సరీగా చేద్దాం వాళ్ళకి చెప్పడం జరిగింది. చెప్పడంతో వాళ్ళు ఇక్కడ సూర్యమండలం అనే మోడల్ మాకు ఇచ్చారు. దాంతో ఏంటంటే మేము 1 year అవుతుంది సార్. ఇది లాస్ట్ ఇయర్ మొత్తం అన్నీ ఇక్కడ సేంద్రియ పద్ధతిలోనే పండించాం. ఘనజీవామృతం, ద్రవజీవామృతం, నెక్స్ట్ అగ్నాస్తం, పంచగవ్య, వీటితోనే ఇక్కడ వ్యవసాయం అంతా చేస్తున్నాం సార్. ఇప్పటికి అవి అయిపోయిన తర్వాత ఏంటంటే ఇక్కడ స్కూల్ విద్యార్థులు కూడా పొలం ఉంటూ స్కూల్ టు బడి టు పొలం బడని వాళ్ళ క్లాసులు పెట్టి 8th to 10th స్టూడెంట్స్ని తీసుకుని టీచర్స్ 2-3 సార్లు రావడం జరిగింది సార్. సార్ మీ న్యూట్రీ గార్డెన్లో మేము దిగొచ్చా అంటే, సార్ తప్పకుండా రండి, అందరికి అవగాహన అంటే మేము చెప్పే దాని మీద పిల్లలకి అవగాహన కలిగిస్తే ఇంటి దగ్గర తల్లిదండ్రులతో చేస్తారు, అందరూ ఆరోగ్యకరమైన ఫుడ్ తీసుకుంటారనే ఉద్దేశంతో పిల్లలకు కూడా, స్కూల్ పిల్లలకు కూడా ఈ కూరగాయలు ఇవ్వడం జరిగింది సార్ 2-3 సార్లు. వాళ్ళకి కూడా ఏంటంటే అందరూ ఈ ప్రకృతి వ్యవసాయం చేసి ఆర్గానిక్ ఫుడ్ తీసుకుంటే హెల్తీగా ఉంటారనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేయాలనుకున్నా. నన్ను చూసి 10 మంది ఆదర్శంగా చేసి మా గ్రామం అంతా ఒక ఆర్గానిక్ గ్రామంగా మారాలని ఆ ఆశతో దృఢ సంకల్పం సార్. ఇది ఒక వేస్ట్ ల్యాండ్ సార్. ఇదంతా చెత్తలో వేసుకున్న డస్ట్బిన్. దాన్ని ఏంటంటే మొత్తం ఇదంతా JCB పెట్టి ట్రాక్టర్ లోడ్ చేసి డంప్ చేయించి వేరే దగ్గర వాళ్ళ దగ్గర ఈ మోడల్ తీసుకుని, ఈ మోడల్ వాళ్ళు వేసిన తర్వాత అందులో ఏంటంటే ప్రతి ఒక్కటిలో 22 రకాల చిల్లర పెట్టాం సార్. ఇందులోనే ఒక బిట్ పెట్టాము. మేము చేసిన ప్రకృతి వ్యవసాయంతో ఏంటంటే ప్రజలు కూడా చాలా గర్వంగా ఫీల్ అవుతున్నారు. ఏంటంటే మేము రాసాయనికలతో చేసి ఏదో గణించేద్దాం అనుకుంటున్నాము, మేమందరం ఫెయిల్ అవుతున్నాం సార్. ఏమీ లేకుండా ఊరి మధ్యలో గ్రావెల్లో పండించేస్తున్నారు, మీరు రాళ్ళల్లో రత్నాలు సృష్టించారు మీరు సార్, మీలాంటి వాళ్ళు ఉన్నారు, మీరు ఏం చేశారని చెప్పి చాలామంది నా దగ్గరికి వచ్చి అడగడం జరిగింది. వాళ్ళు కూడా పొలాల దగ్గరికి వెళ్ళి ఎక్కడ వారు చేస్తారంటే వాళ్ళ దగ్గరికి వెళ్తున్నాం సార్. ఈ మా ZBNF స్టాఫ్ మేము వెళ్తున్నాం, ఇది సలహాలు ఇచ్చి వాళ్ళకి ఏంటంటే ఈ ప్రకృతి వ్యవసాయ మా తావలకు తీసుకుని వచ్చాం సార్. చాలామంది ఇక్కడ ఆల్రెడీ 70% మారింది సార్ ఈ ఊరు. రాసాయనిక ఎరువులను
తప్పించి మామూలుగా సేంద్రియ పద్ధతిలో ఇక్కడ ఎవరు వ్యవసాయం చేయలేదు. నేను మారిన తర్వాత నా ఊరు 70% మారింది సార్. 100% మార్చాలి. వాళ్ళంటే రాసాయనిక పద్ధతిలో వాడిన తర్వాత చెట్టుకు 4-5 కాయలు చూపిస్తున్నారు సార్. నేనైతే వాళ్ళు అంటున్నారు, మీరు ఏంటి అంటించారా కాయలు, నిజం కాసేసారా అడుగుతున్నారు నాకు చాలామంది వచ్చి. నా టమాటా అవన్నీ, వంగ అవన్నీ, చిక్కుడు అవన్నీ ఏదైనా. లేదమ్మా అంటించడం కాదు, కాసే రండి చూడండి, నన్ను చూడండి, మీరు రాసాయనిక ఎరువుల వాటి చాలా లాస్ అవుతున్నారు, ఆరోగ్యకరంగా ఫైనాన్షియల్గా కూడా లాస్ అవుతున్నారు, దానివల్ల మీకేం ప్రయోజనం లేదు. నేను ఇంకా ప్రకృతి వ్యవసాయం చేస్తున్నాను చూడండి, నేను చేసిన వ్యవసాయం చూడండి, మీరు చేయండి. ఏంటంటే చాలా డబ్బులు కూడా ఎక్కువ ఖర్చు పెడుతున్నారు సార్ ఫెర్టిలైజర్స్కిను, ఈ పురుగుల మందులకి. వాళ్ళు అవి ఏ అవసరం లేకుండా సూక్ష్మంగా అన్నీ మన దగ్గర ఉన్న ఐటమ్స్ తయారు చేస్తున్నాం సార్. ఇవి నన్ను చూసి మరి కొంతమంది ఆదర్శంగా నన్ను తీసుకుని చేస్తున్నారు. చేయడం కూడా మా గ్రామంలో 100% మారడానికి 100% అవకాశాలు ఉన్నాయి సార్. ఈరోజు తినండి ఆర్గానిక్ ఫుడ్, నేను ఇచ్చిన ఫుడ్ కొనండి, వాళ్ళ దగ్గర తగ్గించిస్తున్నాం సార్. ఇక్కడికి వచ్చి ఎవరైనా కావాలనుకుని వస్తే, లేదంటే స్కూల్ పిల్లలు వస్తారు సార్. స్కూల్ పిల్లలకి అమ్మ ఆరోగ్యకరమైన ఫుడ్ మేషారు, నేను ఈరోజు మీకు డొనేట్ చేస్తున్నాను మన న్యూట్రీ గార్డెన్ నుంచి, మీ పిల్లలకు వండి పెట్టండి. తర్వాత మన భావితరాలకు వాళ్ళే ఆదర్శంగా నిలబడాలి, వాళ్ళ మెమరీ పవర్ పెరగాలంటే అని చెప్పి వాళ్ళకి ఆ పిల్లలకు కూడా మోటివేట్ చేసి, అమ్మ ప్రతి ఇంట్లో నేను పండించినట్టు పండించుకు మీరు తింటే మీ మెమరీ పవర్ పెరుగుతుంది, జ్ఞాపకశక్తి పెరుగుతుంది, ఆరోగ్యంగా ఉంటారు అని ప్రతి పిల్లలకి చెప్పి, న్యూట్రీ గార్డెన్లో వాళ్ళకి కూడా టీచర్స్ తీసుకొచ్చి క్లాస్ ఇచ్చిన తర్వాత వాళ్ళకి చెప్పి ప్రతి ఇంటి దగ్గర కూడా వాళ్ళు తినేదానికైనా ఈ ఆర్గానిక్ ఫుడ్ పండించుకునేటట్టుగా ఏర్పాటు చేసాం సార్. మ్యాంగో లాస్ట్ ఇయర్ నేను మన విజయనగరంలోని రైతు బజార్లో ఒక స్టాల్ ఇచ్చారు నాకు, ఆర్ఎన్బి గెస్ట్ హౌస్ పక్కనే. కలెక్టర్ గారు కలిసాము. కలెక్టర్ గారు కలిసిన తర్వాత అప్పుడు మా డిపిఎం గారు, ఏఓ గారు, మా ఏడీఏ గారు వీళ్ళందరూ మాట్లాడి ఆర్గానిక్ స్టార్టింగ్ నుంచి చేస్తున్నారు అంటే, మీరు ఏమైనా స్టార్టింగ్ నుంచి ఆర్గానిక్గా చేస్తున్నామని చెప్తున్నారు సార్, సాయిల్ వాటర్ అన్ని టెస్ట్కి పంపించుకొని చెప్పాము. మా ఏఓ గారు కూడా నేను క్రాప్ స్టార్టింగ్ నుంచి వచ్చేసి అందులో వేరుశనగ వేసి మల్చింగ్ చేయడము అన్నీ మొత్తం మా జడ్బిఎన్ఎఫ్ స్టాఫ్తోనే మొత్తం ఇవన్నీ పంచగవ్య అంటే, జీవామృతం అంటే, ఘనజీవామృతం ఇవన్నీ తయారు విధానం అంతా చూసి అంతా డాక్యుమెంటేషన్ ఉంచుకున్నాం సార్. మేము డాక్యుమెంటేషన్ ఉంచుకున్నాం అంటే నాకు అప్పుడు కొద్దిగా ఈ డాక్యుమెంటేషన్ ఉంచుకుంటే రెండోసారి వీళ్ళ అవసరం లేకుండా నేను చేసుకోవచ్చని ఇంత డాక్యుమెంటేషన్ ఉంచుకున్న తర్వాత నీకు ఏమయ్యా ఆధారం ఉందంటే, సారీగా మేము చేసామని చూపించాం సార్. అప్పుడు దానికి కూడా చాలా మా పై అధికారులు కూడా చాలా దీనిగా ఇది అయ్యారు. నేను కూడా మార్కెట్లో పైన 30 రూపాయలు అమ్మారు సార్ మ్యాంగో, నేను అక్కడ 80 రూపాయలు అమ్మాను సార్ కిలో. నేను ఉదయం 6 గంటలకు అక్కడ పెడితే సార్ నాకు 9:30 అయ్యేసరికి నా ఆటో ఖాళీ అయిపోయింది సార్. నేను మార్కెట్ చేసుకుని వచ్చేవాడిని, కానీ 30 రూపాయలు అమ్మిన వాళ్ళ దగ్గరికి ఎవరు వెళ్ళారు కాదు. ఇప్పుడంటే అందరికీ ప్రాణం నేను కొంతకాలం బతకాలి, ఆరోగ్యంగా ఉండాలని ప్రజలందరిలో ఉంది సార్. ఇప్పుడు ఏదో ఈ లేబర్ ఏంటంటే పరిస్థితులు బాగోలేక ఏదో కానీ అసలు 90% ఎడ్యుకేటెడ్ మట్టుకు ఆర్గానిక్ ఫుడ్ వైపు చూస్తున్నారు సార్. రసాయనాలు లేనిదే వ్యవసాయం చెయ్యలేం అన్న నేటి రోజుల్లో ప్రకృతి వ్యవసాయం చేస్తూ మంచి దిగుబడులను సాధించడమే కాకుండా సేంద్రియ పద్ధతిలో పండించిన పంటలను పాఠశాలలకు, అంగన్వాడీ కేంద్రాలకు, గర్భిణీ మహిళలకు ఉచితంగా ఇస్తూ జిల్లాలోనే ఆదర్శంగా నిలుస్తున్నాడు రైతు తిరుపతిరావు. నా పరిధిలో వచ్చి నా 5 గ్రామాలు ఉన్నాయి సార్. 5 గ్రామాలకు ప్రతి గ్రామానికి ఒక ఐసీఆర్పీ చొప్పున ఉంటారు ఇక్కడ. అయితే మాకు మేము మా మానిటరింగ్ ఏ విధంగా ఉంటుందంటే, ఒక్కొక్క రోజు ఒక్కొక్క గ్రామానికి వెళ్ళి ఆ ఐసీఆర్పీలతో మేము రైతులు ఎవరైతే కొంచెం వాళ్ళ మాట వినకుండా కొంచెం మొండిగా ప్రవర్తిస్తూ ఆ కషాయాలు కాకుండా మన కెమికల్ వ్యవసాయం చేసే రైతులు ఎవరున్నారో వాళ్ళపై మేము కొంచెం శ్రద్ధ పెట్టి, అలాగే వాళ్ళతో మన ప్రకృతి పద్ధతిలో చేయించడం కోసం ఇదివరకు ఏ రైతు అయితే సేంద్రియ పద్ధతులు మన ప్రకృతి వ్యవసాయ పద్ధతులు పాటించారో ఆ రైతు పొలాన్ని తీసుకెళ్ళి ఒక డెమో ఫ్లాట్గా చూపించి అక్కడ ఆ రైతు పాటించే పద్ధతిలో ఆ రాజరీన అంశాలన్నీ కూడా ఈ రైతులకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ దీనివల్ల తను ఏ విధమైన ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు, ఏ విధంగా పురుగులు తెగులు అరికట్టగలిగిన విషయాన్ని వాళ్ళకి తెలియజేస్తాం సార్. ఈ విధంగా తీసుకొచ్చిన తర్వాత వీళ్ళందరూ కలిపి మరొకసారిగా మనం పీకో చిత్రప్రదర్శన ద్వారా ఏ పంట ఆయా సందర్భాలు అంటే ఇప్పుడు ఉన్న పంట కాలంలో ఏ పంటలకైతే చీడపడలో పురుగులు వస్తాయో వాటికి కావాల్సిన కషాయాలు ఏ విధంగా తయారు చేసుకునే దానిపై వాళ్ళకి ఒకసారి మొత్తం అందరూ కూడా
కూర్చోపెట్టి మీటింగ్ అది ఎక్స్ప్లెయిన్ చేసి పీకు చిత్రంగా చూపిస్తాం సార్. అదేవిధంగా సామూహికంగా కూడా మేము ఒక రకమైన కషాయాలు అయితే తయారు చేస్తుంటాం సార్. అలాగే ప్రతి ఒక్క రైతు కూడా అంటే సాధారణంగా మాకు ఏ విధంగా అంటే ఒక మార్నింగ్ నుంచి 11 గంటల వరకు పొలం బడి చేస్తాం సార్. ఈ పొలం బడిలో ఏ పురుగులు తెగుళ్ళు వచ్చాయో వాటికి కావాల్సిన కషాయాలు ఏవైతే ఉన్నాయో ఆ కషాయాలు మళ్ళీ 11 తర్వాత నుంచి మధ్యాహ్నం 2 గంటల మధ్యకాలంలో తయారు చేస్తామండి. అలాగే సాయంత్రం మహిళా సంఘాలను కూర్చోబెట్టి ఈ మహిళా సంఘాల్లో ఉన్న రైతులు ఎవరైతే ఉన్నారో రైతులకు కావాల్సిన పంటలో ఏ పంటలు పెట్టారో ఆ పంటలో వచ్చే పురుగుల్ని తెగుల్ని కంట్రోల్ చేయడం కోసం మనకు కావాల్సిన కషాయం ఏదంతో దానిపై వీడియో చూపించి అది మరుసటి రోజు మళ్ళీ అదే రైతు పొలంకి వెళ్ళి ఆ పొలంలో మనం పొలం పడి చేస్తామండి. అలాగే భూమి లేని రైతులు ఎవరైతే ఉన్నారో మాకు నిరుపేద రైతులు వాళ్ళకి ఇంటి దగ్గర అయినా లేదంటే ఇంకా ఎక్కడైనా సరే కొద్దిపాటి స్థలాలు ఉంటే అక్కడ కిచెన్ గార్డెన్ చేసి ఆ కిచెన్ గార్డెన్ అంటే వాళ్ళకి ఒక సంవత్సరాంత పొడవున కూడా వాళ్ళకి అవసరమయ్యే కూరగాయలు ఆకుకూరలు పోషకాహారం ఏదైతే ఉందో వాటిని డెవలప్ చేయడం కోసం కూడా మా ద్వారా మేము ప్రయోగాలు చేస్తుంటాం సార్, ప్రయత్నం చేస్తుంటాం. అలాగే ప్రతి రైతు కూడా పూర్తిగా ఈ స్థాయిలో రావడానికి కొంచెం వెనకాడే సమయాల్లో మేము ఏం చేస్తుంటే డైరెక్ట్గా మేమే వాళ్ళతో ఛాలెంజ్గా వెళ్తుంటాం సార్. ఏంటంటే ఒక రైతు ఈ కెమికల్ ఎంత ఖర్చు పెట్టి మందులు కొంటున్నా ఈ మందులు కూడా పురుగు కంట్రోల్ అయినప్పుడు సింపుల్గా ప్రకృతి దొరికే ఆకులు అలమలతో పురుగులు ఎలా కంట్రోల్ అవుతాయనే ఆలోచనలో ఉంటారు సార్. ఈ రైతులకి ఏంటంటే మేము ఛాలెంజ్గా వెళ్తాం సార్. అంటే ఇప్పుడు ఇది చేయండి, ఈ విధంగా కంట్రోల్ కాలేనప్పుడు దానికి అయ్యే ప్రధాన ఖర్చు ఏదైతుందో అది మేమే భరిస్తాం అన్నట్టుగా మేము ఛాలెంజ్కి వెళ్ళి దీనిపై కూడా మేము చాలా వరకు సక్సెస్ సాధించాం సార్. ప్రకృతి వ్యవసాయం ద్వారా మంచి ఫలితం రావడంతో తనకున్న పొలంతో పాటు గ్రామంలో వృధాగా ఉన్న స్థలాన్ని లీజుకు తీసుకొని అందులో ప్రయోగాత్మకంగా పలు రకాల పంటలను వేసి వాటిలో వస్తున్న ఫలితాలను గ్రామస్తులకు వివరిస్తున్నాడు. ZBNF వారి సహకారంతో ప్రకృతి వ్యవసాయానికి రసాయనాలు వాడిని వ్యవసాయానికి ఖర్చులను వివరిస్తూ గ్రామానికి చెందిన తోటి రైతులను ప్రకృతి వ్యవసాయం వైపు మళ్లిస్తున్నాడు. ఈ సబ్ డివిజన్లో 5 మండలాలు ఉన్నాయి. చీపురుపల్లి, గొర్ల, గరివిడి, మెరకముడదాం మరియు నెల్లిమర్ల. ప్రకృతి వ్యవసాయం అనేది ఈరోజు పరిస్థితుల్లో చాలా అవసరమైన విషయం. అది ఎందుకోసం అంటే జనరల్గా భూమి మీద మనకి కార్బన్ డైఆక్సైడ్ అనేది 350 ppm నుంచి 360 ppm వరకు ఉండాలి. కాకపోతే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో అటు ఉద్గారాల వల్ల అయితేనేమి, రసాయనాల వల్ల అయితేనేమి, పురుగు మందుల వల్ల అయితేనేమి, లేదా మనం చేస్తున్న ఆధునిక పోకడల వల్ల అయితేనేమి అది 404 ppm వరకు వచ్చింది. దానివల్లే జనరల్గా ఇంతకుముందు మనం గ్రామాల్లో ఏ విధంగా చెట్ల కింద పడుకోవడానికి మనం సాహసించే వాళ్ళం 27, 28, 30, 35 డిగ్రీల టెంపరేచర్ ఉండేది. ఇప్పుడు గ్రామాల్లో కూడా 44, 45 డిగ్రీల టెంపరేచర్ వస్తుంది. పట్టణాల్లో అయితే 50 వరకు కూడా వస్తుంది. ఏసీలు లేకుండా బతకలేని పరిస్థితి వస్తుంది. అంటే దీనికి మూలం ఏంటంటే మనకు ఒక విధంగా అర్థం చేసుకోవచ్చు. భూమి మీద ఉన్న జీవజాలం, భూమి కింద ఉన్న జీవజాలం. భూమి మీద ఉన్న జీవాలందరికీ కూడా ఆక్సిజన్ కావాలి. భూమి కింద ఉన్న జీవాలందరికీ కూడా అంటే 95% జీవాల్లో భూమి కిందనే ఉంటాయి జీవాలన్నీ కూడా. ఈ జీవాలన్నీ కూడా మనకి కార్బన్ డైఆక్సైడ్ కావాలి. ఈ రసాయనిక పోకడాల వల్ల, రసాయన మందులు వాడడం వల్ల, ఈ వాహనాల యొక్క ఎమిషన్స్ ఎక్కువైపోవడం వల్ల భూమి కింద ఉన్న జీవులన్నీ కూడా భూమాత పాడైపోవడం వల్ల భూమి కింద ఉన్న జీవులు కూడా చచ్చిపోతున్నాయి. ఆ చచ్చిపోవడం వల్ల కార్బన్ డైఆక్సైడ్ పెరిగిపోతుంది. కార్బన్ డైఆక్సైడ్ తినే తాలూకు జీవశాతం తగ్గిపోతుంది. కావున ఈ భూమి కింద ఉన్న జీవశాతాన్ని పెంచడం అనేది ప్రకృతి వ్యవసాయంలో ముఖ్యమైన ధర్మం అనమాట. దీనికోసమే ఇది UNO నుంచి కానీ, వరల్డ్ ఫుడ్ ఆర్గనైజేషన్ వాళ్ళ అటెన్షన్ కానీ, మన గౌరవ ముఖ్యమంత్రి కలతాలకు అదే దీనికి కానీ ఇది ఎంత అటెంప్ట్ చేయడం జరుగుతుందన్నమాట. ఈ విధంగా ఈ ప్రకృతి వ్యవసాయంలో భాగంగా చీపురుపల్లి సబ్ డివిజన్లో 5 మండలాల్లో 10 క్లస్టర్లు ఏర్పాటు చేయడం జరిగిందండి. బాగా చేస్తున్న క్లస్టర్లోకి కర్లాం క్లస్టర్లో చాలా బాగా రైతులు దీన్ని ఆదరించారు. అదేవిధంగా ప్రస్తుతం మనం ఈ డాక్యుమెంట్ చేస్తున్న గరుగుబల్లి క్లస్టర్, ఇది మెరకముడద మండలంలో ఉంది. మెరకముడద మండలం గరుగుబల్లి క్లస్టర్ చాలా బాగా చేస్తున్నారు. దీనిలో గరుగుబల్లి క్లస్టర్లో అటు తోట పెంపకంతో పాటు ఆహార పంటలతో పాటు అదే కూరగాయలు, పండ్ల మొక్కలు అన్నిటికి కూడా దీనికి విస్తరించడం జరిగింది. దీనిలో భాగంగా సూర్య పద్ధతి అనే దాని ద్వారా గరుగుబల్లిలో ఈ ప్రకృతి వ్యవసాయాన్ని డెవలప్ చేయడానికి మనం చేస్తూ ఉన్నారు. దీనిలో రైతులు చాలా ప్రోత్సాహం చేస్తున్నారు. అదే రైతులు ఆదరిస్తూ ఉన్నారు దీన్ని. ఒక 2-3 రోజుల క్రితం కూడా ఈ మధ్య లేటెస్ట్గా వస్తున్న ఫాలార్మి కత్తి పురుగు నివారణకు కూడా కషాయాలు, రసాయనాలు తయారు చేయడం, లోకల్లో ఉన్న ప్రకృతిలో దొరుకుతున్న ఆకులు, ఆవు పంచకము, అదేవిధంగా ఉల్లి, అదేవిధంగా మన పచ్చిమిర్చి, ఇలాంటి అన్నిటి ద్వారా బెల్లం, శనగపిండి ఇలాంటి అన్నిటి ద్వారా కూడా తయారు చేసి వాటిని పొలయబెట్టి అదే రసాయనాన్ని కానీ మనం వాడినట్టయితే అంటే ప్రకృతితోనే సంహరించాలి, ప్రకృతితోనే పైకి పెట్టాలి, ప్రకృతితోనే డెవలప్ చేయాలనే కాన్సెప్ట్తో ఈ ప్రకృతి వ్యవసాయం అనేది గరుగుబల్లో చాలా బాగా డెవలప్ చేస్తున్నారండి. ఇక్కడ ప్రకృతి వ్యవసాయం ఇంచుమించు 3 years నుంచి ఇంట్రడ్యూస్ చేశారండి.
బాగానే రైతులు కూడా చాలా ఆసక్తికరంగా ఉన్నారు, ప్రకృతి వ్యవసాయం వైపు మొగ్గు చూపుతున్నారు. ఎందుకంటే ఇది జీరో బడ్జెట్ వ్యవసాయం కాబట్టి పెద్ద పెట్టుబడి అక్కర్లేదు, అందువలన రైతులు మొగ్గు చూపుతున్నారు. అదే పురుగు మందులు గట్ట కొనాలంటే చాలా ఎక్కువ మొత్తంలో ఖర్చు పెట్టవలసి వస్తుంది. ఇక్కడ జెడ్బీఎన్ఎఫ్ టీం కూడా చాలా చక్కగా పనిచేస్తున్నారండి, రైతులకి అవేర్నెస్ కల్పిస్తున్నారు. ఇగోండి ఇది మనం ఇప్పుడు నిల్చున్న యార్డు సూర్య మండలాన్ని ఆధారం చేసుకొని ఇక్కడ వివిధ రకాలైనటువంటి కూరగాయలు పండిస్తున్నారు. వంగ, టమాటో, మిరప, తర్వాత చిక్కుడు, తర్వాత ఇంకా బంతిపూ, ఇంతకుముందు బంతిపూలు కూడా వేశారు, ఉల్లి వేశారు, తర్వాత మన ముల్లంగి ఇవన్నీ వేశారండి. వీటిని తిన్నందువల్ల రుచిగా ఉన్నాయి, ప్రజలు కూడా ఆరోగ్యంగా ఉంటున్నారండి. ఇన్నాళ్ళు ఏంటంటే ముడుకుల నొప్పులు గట్టా వచ్చేవి, మన సేంద్రీయ వ్యవసాయం నిరీంద్రీయ వ్యవసాయం చేసినందువల్ల ఇది సేంద్రీయ వ్యవసాయం కాబట్టి అందరికి కూడా ఈ ముడుకుల నొప్పులు అవి లేవమ్మా, బాగానే ఉన్నాయి. అంతా బాగా ఎంకరేజ్ చేస్తున్నారు వీళ్ళు కూడా. జెడ్బీఎన్ఎఫ్ టీం కూడా ఇక్కడ బాగా వర్క్ చేస్తుంది. రైతు తిరుపతిరావు చేపట్టిన సేంద్రియ వ్యవసాయం చూసేందుకు చుట్టుపక్కల గ్రామాల నుండి రైతులు వచ్చి పంటల దిగుబడులను చూసి ఆశ్చర్యానికి గురవుతున్నారు. అంతేకాకుండా ప్రకృతి వ్యవసాయ విధానం తెలుసుకునేందుకు స్కూల్ విద్యార్థులు సైతం వారంలో ఒక్కరోజు పొలం బడి కార్యక్రమంలో సేంద్రియ వ్యవసాయ విధానాలను నేర్చుకుంటున్నారు. పిల్లలు ఇక్కడ వ్యవసాయ క్షేత్రానికి మేము ప్రతి శనివారం వస్తున్నాము. ఎందుకంటే మా పాఠ్యాంశాల్లో ఒక భాగం ఇది. ఈ పాఠ్యాంశాల్లో భాగంగా పిల్లలకి ప్రాక్టికల్గా ఇక్కడ తయారవుతున్న సేంద్రియ ఎరువులు ఎలా పనిచేస్తున్నాయి, సేంద్రియ ఎరువులు తయారు చేయడం ఎలాగా, వీటిని వాళ్ళ తల్లిదండ్రులకు చెప్పి వాళ్ళు ఇంటి దగ్గర వాళ్ళు కూడా సేంద్రియ వ్యవసాయాన్ని ప్రోత్సహించే విధంగా చేస్తారని పిల్లలకి ఈ కార్యక్రమం మేము ఏర్పాటు చేస్తున్నాము. మరి మాకు ప్రతి శనివారం కూడా ఇక్కడ తిరుమలరావు గారు ఈ వ్యవసాయ క్షేత్రంలో మాకు అవకాశం కల్పించి ఈ సేంద్రియ ఎరువులతో పంటలు ఎలా పండిస్తున్నారో మాకు చూపిస్తున్నారు. అలాగే సేంద్రియ ఎరువుల తయారీ కూడా మా పిల్లలకి నేర్పించారు. వారు ఈరోజు సేంద్రియ ఎరువులు తయారు చేసే విధంగా వాళ్ళు తయారయ్యారు. చాలా ఎంజాయ్మెంట్గా ఫీల్ అవుతున్నారు. అంటే క్లాస్ రూమ్ సిచ్యువేషన్ కన్నా ప్రత్యక్షంగా వ్యవసాయ భూమిలో వాళ్ళు సేంద్రియ ఎరువులు తయారు చేయడం అనేది నేర్చుకుంటూ ఉన్నారు కాబట్టి వాళ్ళు చాలా సంతోషంగా ఉన్నారు. అదేవిధంగా తిరుమలరావు గారు అందించిన కూరగాయలు, ఆకుకూరలు కూడా మా మధ్యాహ్నం భోజన పథకానికి ఫ్రీగా మాకు డొనేట్ చేస్తున్నారు. ఈ రుచిలో తేడా కూడా విద్యార్థులు గమనించడం జరిగింది. ఈ విద్యార్థులు మామూలు రసాయనాలతో పండించిన కాయగూరలు మిగతా రోజుల్లో తింటూ వారం అంటే తిరుమలరావు గారు అందించిన పోషక పదార్థాలతో కూడిన ఈ సేంద్రియ ఎరువులతో పండించిన పంటల్ని తిన్న రోజు వాళ్ళు ప్రత్యేకంగా వారి రుచిని గుర్తించి మనం కూడా సేంద్రియ ఎరువులతో వ్యవసాయం చేసుకుంటే బాగుంటుంది అని మా తల్లిదండ్రులతో చెప్పే విధంగా వాళ్ళ యొక్క మైండ్ సెట్ని మార్చుకుంటూ రసాయన ఎరువులు తగ్గించుకుంటూ సేంద్రియ ఎరువుల్ని ప్రోత్సహించే విధంగా నేల ఆరోగ్యాన్ని కూడా కాపాడే విధంగా వాళ్ళ యొక్క జీవన విధానాన్ని సాగించుకునే విధంగా పాఠ్యాంశాలు ప్లస్ ప్రయోగపూర్వకంగా కూడా ఇక్కడ వీళ్ళకి చూపించడం జరుగుతూ ఉందండి. దే ఆర్ మోర్ ఎంజాయ్. ఎందుకంటే పాఠశాల తరగతి గదిలో నేర్చుకునేది కన్నా ప్రత్యక్షంగా చూసి వాళ్ళు నేర్చుకున్నారు కాబట్టి వాళ్ళు జీవామృతము ఇక్కడ పంచగవ్య ఇవన్నీ చూసి మనం కూడా తయారు చేసి మన పొలాల్లో కూడా వాడదాము, పంటలు పండించుకుందాము అనే విధంగా వాళ్ళ యొక్క పెద్దల్ని కలిసి అంటే ఇంట్లో వాళ్ళని చెప్పి వాళ్ళు కూడా సేంద్రియ వ్యవసాయాన్ని ప్రోత్సహించే విధంగా గ్రామం మొత్తము కొన్నాళ్ళకి సేంద్రియ వ్యవసాయంతో పంటలు పండించినా ఆశ్చర్యపడక్కర్లేదు. ఆ విధంగా పిల్లలు తర్ఫీదు పొందుతున్నారండి. ఇక్కడ మేము ప్రతి వారం శనివారాలు మేము వస్తూ ఉన్నాము. అతను తిరుపతిరావు గారు మాకు డొనేట్ చేస్తూ ఉన్నారు. ఇక్కడ పండిన పంటల్లో మాకు డొనేట్ చేస్తూ ఉన్నారు. రసాయన ఎరువులతో పండించిన పంటలకు సేంద్రియ ఎరువులతో పండించిన పంటలకు చాలా తేడా ఉంది. సేంద్రియ ఎరువులతో పండించిన పంటలు చాలా రుచికరంగా ఉన్నాయి. ఇక్కడ పండించిన కూరగాయలన్నింటినీ కలిపి సేంద్రియ ఎరువులతో పండిస్తున్నారు. ఎట్లా అంటే బేజామృతం,
పంచగవ్య అంటే సేంద్రియ ఎరువులతో పండిస్తున్నారు కనుక ఇవి చాలా రుచిగా ఉన్నాయి. కాబట్టి ప్రతి ఒక్కరూ ప్రతి తల్లిదండ్రుల్ని సేంద్రియ వ్యవసాయం చేయమని కోరుతూ సెలవు తీసుకుంటాను. అంగన్వాడీ చేస్తున్నాను. నా పేరు జె వెంకటలక్ష్మి అండి. ఇక్కడ సేంద్రియ ఎరువుల్లో బాగా పంటలు పండిస్తున్నారు. తిరుపతిరావు గారు మాకు బీరకాయలు ఒకరోజు ఇచ్చారు, బెండకాయలు ఒకరోజు ఇచ్చారు, టమాటాలు ఒకరోజు ఇచ్చారు. పిల్లలకి మేము వంట చేస్తున్నాము. సాంబారు, పప్పు సాంబార్లోని బెండకాయలు అవి వేస్తాము. టేస్ట్ కారంగా ఉన్నాయి. సేంద్రియ ఎరువుల వల్ల చాలా ఉపయోగకరంగా ఉంటున్నాయి. ఇలా పంటలు పండిస్తే చాలా బాగుంటుంది. గర్భిణీలకు బాలింతలకి సౌకర్యంగా ఉంటుంది. తిరుపతిరావు రైతు చెప్తున్నట్టుగా తనకున్న కొద్దిపాటి స్థలంలో వివిధ రకాల పంటలు వేస్తూ దీంతో పాటుగా మ్యాంగో, జీడి మామిడి కూడా సేంద్రియ పద్ధతిలో వ్యవసాయం చేస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్న పరిస్థితి అయితే నెలకొంది. ప్రధానంగా మనం చూసుకోవచ్చు, ఇప్పటికే సేంద్రియ పద్ధతిలో చేస్తున్న చిక్కుడు మనం ఉన్నది. ఈ చిక్కుడు చూస్తే చెట్టు మొత్తం ప్రతి కొమ్మకు కూడా కాయలు కాసి కనిపిస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇది సేంద్రియ పద్ధతి ద్వారా రైతు అవలంబిస్తున్న వ్యవసాయం, ప్రకృతి వ్యవసాయం. వీటి చూసి మరికొంతమంది ఆదర్శంగా నిలుచుకొని సేంద్రియ పద్ధతిలో వ్యవసాయం చేయాలని కోరుకుందాం. కెమెరా పర్సన్ మధుసూదన్ రెడ్డితో నరసింహ, HMTV, విజయనగరం. ఈరోజు ప్రసారమైన కార్యక్రమంతో పాటు రైతులకు ఉపయోగపడే మరింత సమాచారం కోసం మా HMTV అగ్రి యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది వాళ్ళ నేల తల్లి కార్యక్రమం. మరో అంశంతో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే.